మాజీ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దివంగత నేత గోపీనాథ్ 75వ జయంతిని ఆయన తనయుడు భూపేష్ గోపీనాథ్ ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా చిత్తూరు నగరం సంతపేట వారి స్వగృహం నందు 4 రోడ్ల కూడలిలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి అయిన ఆర్ గోపీనాథ్ చిత్తూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎమ్మెల్సీగా పదవులు నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగానే ఉన్నాడని, ఇప్పటికీ ఆయన చేసిన సేవలను ప్రజలు కొనియాడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఓకేనా సరే తీసుకున్నావా తమ్మి ఫోటో నాన్నగారి 75వ జయంతి జన్మదిన కార్యక్రమం సందర్భంగా అందరినీ కలవడానికి చాలా సంతోషం. నాన్నగారి గురించి 2 మాటలు మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి గౌరవం కోసం, గొప్పతనానికి కోసం ఆయన చేసిన ఒక పోరాటమే ఆయన జీవితం. ఇదే సంతపేటలో, ఇదే చిత్తూరులో పుట్టి పెరిగి ఒక గొప్ప స్థాయికి రావాలని చిన్నప్పుడే కలలు కంటూ, ఎవరు ఎన్ని అటంకులు సృష్టించినా కూడా ఏ ఒక సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి అంచెలుగా ఎదిగి ఆయన ఒక గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఆయన ఒక గౌరవపూర్వమైన ఒక జీవితం ఆయనది. ఎప్పుడు కూడా ఆయన గౌరవం కోసమే బతికిన వ్యక్తి. చాలా మందికి చాలా విషయాలు తప్పుగా తెలుసు, కానీ నేను నా ద్వారా కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన అందరితో బాగా ఒక ఫ్రెండ్షిప్ గా, కులాలు మతాలు చూడకుండా అందరికి తగిన రెస్పెక్ట్ ఖచ్చితంగా ఇచ్చుకుంటూ, ఈ రోజు కూడా ఆయన పేరు, ఆయన పెద్ద పదవులు అనుభవించలే, కానీ ఈ రోజు కూడా ఆయన గుర్తించుకునే వాళ్ళు చాలా మంది ఉండారంటే ఆయన ఒక జీవితమే దానికి నిదర్శనము. ఎప్పుడు కూడా పార్టీలు మారలే, ఒకే పార్టీలో ఉండిపోయిన వ్యక్తి. అది ఎన్నినా కానీ నేను పార్టీ మారను, వేరే పార్టీలో ఆయన అవకాశం ఇస్తామని చెప్తే కూడా ఆయన పోలే పదవుల కోసం. అదే విధంగా జిల్లా మొత్తానికి 15 ఎమ్మెల్యేలకి 13 ఎమ్మెల్యేని గెలిపించిన వ్యక్తి 2 సార్లు. అది కూడా చాలా మందికి తెలియదు. ఆయన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గా 10 సంవత్సరాలు కొనసాగినారు. అదే విధంగా ఎన్నో విషయాలు. మొత్తానికి పాయింట్ ఏమరా అంటే ఒక గౌరవం, మేము కూడా ఇట్లా నిలబడాలా. ఎందుకంటే ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో రాజకీయాలు లేదు. ఆ రోజుల్లో ఒక పర్టికులర్ వర్గానికే పై చెయ్యి, మిగతా వాళ్ళకి కింద చెయ్యి ఉండే కాలం అది. ఇప్పుడు ధైర్యంగా నిలబడిన వ్యక్తి ఆయన. ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మా కుటుంబ సభ్యులనే మాకు అగేన్స్ట్ గా చేసే అంత ఒక ఇది వచ్చింది. అప్పుడు కూడా దానికి కూడా నిలబడినాడు. జిల్లా మొత్తం ఆయన పేరు ఈ రోజు కూడా నేను పోతే గోపీనాథ్ కొడుకు అంటే గౌరవం ఇస్తా ఉంటారు. అదే విధంగా పార్టీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు సీఎం గా ఉన్నప్పుడే నాకు చాలా గౌరవం ఇచ్చినారు. నన్ను కూర్చోబెట్టుకొని కాఫీ ఇచ్చి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా పెద్దిరెడ్డి గారు కూడా నన్ను ఎప్పుడు కూడా ఆయన ఒక కొడుకు 1% కూడా తగ్గకుండా నన్ను కూడా చూసేవారు. ఎప్పుడు కూడా ఏడ కూడా నాకు మర్యాద అనేది మా నాన్న పేరు ద్వారా ఎప్పుడు కూడా ఉంటది. నేను ఈ రోజు అన్నిటికీ దూరంగా ఉంటానంటే దానికి కారణం వచ్చి, సరే ఆ రోజుల్లో గ్రూప్స్ ఉండింది, ఒక విధంగా అందరినీ ఎదుర్కొని పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఉండింది. ఆ రోజు చేస్తా ఉన్నాము. కానీ ఈ రోజులో మా నాన్న ఎట్లా మొత్తానికి ఒక పోరాటంలోనే ఉండిపోయినారో అలాగా నేను కూడా ఉండకూడదు అట్లని ఆయన ఒక మనస్తత్వం. స్టార్టింగ్ నుంచే దానికోసమే నన్ను కూడా దూరం చేసినారు. ఇక్కడ వద్దు, మళ్ళీ ఎప్పుడన్నా సందర్భాలు వస్తే నువ్వు రా, కానీ పోరాటాలనే నీ లైఫ్ కూడా, నీ జీవితం కూడా పోరాటాలనే ఉండిపోకూడదు. ఆయన చెప్పే పాయింట్ ఏమరా అంటే, కాలాలు మారినాయి. ఈ రోజుల్లో మేమే ఉంటాం అనే ఒక సందర్భాలు లేవు. అందరికి అన్ని తగ్గుతా ఉంది. కానీ రెస్పెక్ట్ అనేది ఒక బేసిక్ నీడ్ అందరికీ కూడా. ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటేనే ఆడ క్యాడర్ కూడా కొనసాగుతుంది.
అట్లే నాయకులు కూడా కొనసాగుతారు. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.